హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్. అదిరిపోయే మటన్ లివర్ కర్రీ, గ్రేవీ, ఇగురు. అసలు ఇది తింటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందండి. నిజంగా హాయిగా ప్రశాంతంగా మామూలుగా కారం ఎక్కువైతే ఏమంటారంటే నశాలానికి అంటింది అంటారు. కాదు, ఇక్కడ సాటిస్ఫాక్షన్, తృప్తి లెవెల్స్ నశాలానికి అంటుతాయి అన్నమాట. అంత టేస్టీగా, స్వీట్గా, సింపుల్గా ఉంటుంది. అండ్ యాజ్ యూజువల్ అండి, దాంతోపాటు ఇన్స్టెంట్ ఉలవచారు. ఇది ఈ రెండు కాంబినేషన్తోనే అన్నం తింటే ఉంటుంది. స్వర్గం అంటే పైన కాదు కిందనే ఉంది చూసుకో అన్నట్టు ఉండదు. అదేదో పాట అండి. కప్పుకో దుప్పటి చలేస్తే. ఇదిగోండి లివర్, జస్ట్ 300 గ్రామ్స్ లివర్, 250 గ్రామ్స్ అనుకోండి. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ లివర్ తినలేం. ఇంట్లో 2-3 ఉంటే ఇది సరిపోతుంది. మా ఇంట్లో ముగ్గురమే ఉన్నాం కాబట్టి 300 గ్రామ్స్ లివర్ ఈజ్ వెరీ మచ్ ఎనఫ్. అండ్ దీంతోపాటు కంటిన్యూస్గా నేను 300 గ్రామ్స్ టిల్లీ కూడా చేయబోతున్నాను. రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఆ రెసిపీ. అది చాలామంది అడుగుతున్నారు నన్ను టిల్లీ 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 అని. అంటే ఏంటి తెలియని వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. చాలా బ్లడ్ పడటానికి మనకి చాలా మంచిది అనమాట. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మన దాంట్లో చికెన్ లివర్ ఫ్రై ఉంటుంది చూడండి, చాలామందికి చాలా పిచ్చ ఫేవరెట్ కర్రీ అది. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను, పడుతుంది. ఎందుకంటే దీనికి ఒక చిన్న ప్రొసీజర్ ఉంది. అది కనుక ఫాలో అయితే మీరు మటన్ లివర్ ఇష్టం లేదు అనే వాళ్ళు కూడా తింటారు. చికెన్ లివర్ అలాగే చెప్పాను. కొన్ని 100 కింద కామెంట్స్ మీరు చూడండి. అసలు ఇంతవరకు ఇట్లాంటి చికెన్ లివర్ ఫ్రై మేము తినలేదు. ఇప్పటిదాకా ఆ స్మెల్కి దానికి ఇంకొకటి అనుకున్నాము. అది తిన్నాక చిన్న టిప్ పాటించాము అందులో, ఊర్లలో చేసే టిప్. అందులో ఎవరు చెప్పారో ఆ టిప్, ఎప్పటి నుంచి చేస్తున్నాను కూడా చెప్పాను, ఒకసారి అది చూడండి. ఇప్పుడు మటన్ లివర్కి ఇది ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది కర్రీ. ఆయిల్ కాగింది. నేను ఆయిల్లోనే డైరెక్ట్ కడిగి వార్చి పెట్టుకున్న లివర్ని వేసేస్తున్నా. హైలో పెడుతున్నాను. ఇది కాస్ట్ ఐరన్ కడాయి. కాస్ట్ ఐరనా క్యాస్ట్ ఐరనా మొత్తానికి నాకు ఆ ప్రొనౌన్సియేషన్స్ రావండి. ఏదో నాకు వచ్చింది పలికేస్తూ ఉంటాను. ఎందుకంటే మా పిల్లలు ఇప్పటికే ఎక్కిరిస్తారు, సాల్ట్ కాదు మమ్మీ, సాల్ట్ సంథింగ్, ఇప్పటికే నాకు రాదు అది. అవన్నీ ఆలోచిస్తూ ఉంటే అసలు మాటలు యూజ్ చేయడానికి వెనక అడిగేస్తాం. చాలామంది ఇంగ్లీష్ మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే గ్రామర్ మిస్టేక్ ఉందేమో, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఉందేమో, తప్పు మాట్లాడుతున్నానేమోనని. ఏదో ఒకటి మాట్లాడటం అంటూ స్టార్ట్ చేస్తే అది తప్ప రైటా ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. మనల్ని కామెంట్ చేసే వాళ్ళు కామెంట్ చేయటం కన్నా ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు, వాళ్ళకి ఏం రాదు దానివల్ల. కానీ మనం తప్పు చేయటం వల్ల ఒకటి నేర్చుకోగలుగుతున్నాం. అందుకనే నేను అది నాకు వచ్చినా రాకున్నా, నేను ఇంగ్లీష్ మీడియమే, 10th వరకు తెలుగు మీడియం, 10th తర్వాత ఇంగ్లీష్ మీడియమే. ఇంగ్లీష్ బాగానే మాట్లాడతాను. స్టిల్ మీలో కొంతమంది ఇంగ్లీష్ నిష్ణాతులతో పోలిస్తే నాకేం పెద్దగా తెలియదని అనుకుంటా నేను. నా ఫ్రెండ్స్ అండి మొన్న అలమ్నీలో కలిస్తే అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారో ఇంగ్లీష్ అసలు. కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడండి. అండ్ నేను ఒక 2 years ఇంగ్లీష్ మీడియంలో కూడా చదివిన, 8th 9th అక్కడ మరియా మన్సూరిలో. ఇదిగోండి ఇట్లా జస్ట్ కలర్ మారాక తీసేయండి. 1 minute పట్టింది. జస్ట్ 1 minute ఆయిల్లో ఫ్రై చేయండి. అదిగోండి లివర్లో ఉన్న వాటర్ అందులోనే ఉంది చూడండి, ఆయిల్లోనికే వచ్చింది. దీనివల్ల లివర్ పీస్ బాగుంటుంది అండ్ ఆ స్మెల్ కూడా కొంతవరకు సబ్సైడ్ అవుతుంది. చాలా బాగుంటుంది ఇట్లా ఈ ప్రొసీజర్. ప్లీజ్ లైక్ షేర్. గ్రేవీకి, ఇగురుకి, దగ్గరికి ఇగురు అండి. దీంట్లో నేను మంచిగా ఎక్కువ ఆనియన్స్ వేసేస్తున్నా. హైలోనే ఉంది. ఉల్లిపాయ వేసి హై ఫ్లేమ్లో పెట్టి 90 seconds అయింది. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 teaspoon వేసేస్తున్నా. వాటర్ అంతా పోయింది, ఆయిల్ బయటకు వస్తుంది చూసారా. ఇప్పుడు నేను మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. చాలు, నేను అల్లం వెల్లుల్లి వేసి కూడా 1.5 minute అయింది. ఇప్పుడు ఈ లివర్ పీసెస్ అన్నీ వేసేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, అప్పుడే మనకి ఇగురు గ్రేవీ టేస్ట్ వచ్చేస్తుంది. మటన్ లివర్ ఉడకటానికి 12 నుంచి 15 నిమిషాల లోపు చాలండి. 10 నుంచి 12 కూడా చాలు నన్ను గట్టిగా మాట్లాడితే. ఇప్పుడు నేను సిమ్ చేశాను, ఇందులో ఏమీ లేదు. ఫస్ట్ ఉప్పు వేస్తున్నా, 3/4 teaspoon ఉప్పు, 3/4 teaspoon. మీరు రెగ్యులర్గా చూసే లివర్కి మనం ఫ్రై చేసి వేసిన లివర్కి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి కర్రీలో. మళ్ళీ దానిలో వాటర్ కానీ ఆ టేస్ట్ కానీ ఎక్కడికి పోలేదు, ఇందులోనే ఉంది. చికెన్ లివర్ అయితే మాత్రం వాటర్ తీసేయాలి. ఉప్పు వేసాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో, స్లో ఫ్లేమ్ మీద ఒక 3 to 4 minutes ఉడకనివ్వండి. ఓన్లీ ఉప్పు, నో పసుపు.
నేను పసుపు మర్చిపోవటం కదా, వేయలేదు. ఈ 3-4 మినిట్స్ మనం టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఉలవచారు పోపేసేసుకుందామా. నేను ఇది సిమ్ చేసి ఈ స్టవ్ మీద పెట్టేస్తున్నా. ఇదిగోండి చిన్న గిన్నె పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్, 1 టీ స్పూన్ ఆయిల్ చాలు. కేజీ ఉలవలు తెచ్చి ఒకరోజు నానబెట్టి నెక్స్ట్ రోజు కడిగి ఒక 15 నిమిషాలు దాని మీద పని చేస్తే కనుక 15 మినిట్స్ అంటే దాని అంతటా అది మసులుతూ ఉంటుంది. 5 మినిట్సే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. పొయ్యి మీద మాత్రం 15 మినిట్స్ ఉంటుంది. సంవత్సరానికి సరిపడా ఉలవచారు మీకు రెడీగా ఉంటుంది. నేను ఇట్లాగా ప్లాస్టిక్ కవర్లో వేసాను అనకండి, ఎందుకంటే ఇది 40 మైక్రాన్స్ ఎబో ప్లాస్టిక్. ఇంతకు మించి నాకు ఆప్షన్ కూడా లేదు. ఇదిగోండి మా ఇద్దరికి, మా ఇంట్లో లేదు ఇంకో గెస్ట్ వస్తే మా ముగ్గురికి సరిపడా ఇంత చాలు, ఒక పెద్ద గంటెడు ఉలవచారుని ఇప్పుడు నేను పోపేస్తున్నా. ఇది ఎలా చేయాలనేది ఒక వీడియో చేస్తాను తర్వాత. చెప్పాను మొన్న ఒక రెసిపీలు ఎలా చేశారనేది చెప్పేశాను. సో ఆయిల్ కాగింది. తాలింపు గింజలు చూసారు ఎంత సింపుల్గా ఉన్నాయో. 1/8 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ గిత్త. ఎందుకంటే నేను చేస్తుంది ఇంత, 3 మనుషులకు చాలండి. ఒక పూటకి చక్కగా ఒక 2 గంటలకు మించి వేసుకోము ఎవరం. లీటర్లు చేసి పెట్టుకొని దాన్ని పారబోసి ఫ్రిడ్జ్లో పెట్టి ఇన్ని తిప్పలు పడక్కలు చేయటమే కొంచెం చేస్తే అయిపోతుంది. ఇదిగోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిటికెడు. ఇదిగోండి ఇందులో 2 కరివేపాకు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ ఉంది. అన్నీ వేస్తుంటే పోపు అయిపోయింది చూసారు, మంచిగా వేగిపోయింది. ఇదిగోండి చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు. ఉలవచారు రెగ్యులర్గా చేయటం అంటే 1 గంట పని అనుకుంటాము, ఇలా చేస్తే 3 నిమిషాల పని. గిత్తెతో ఉల్లిపాయలో 1/4, ఒకటే పచ్చిమిరపకాయ ముక్కలు చేసింది, కొద్దిగా కొత్తిమీర. ఉల్లిపాయ వేగక్కర్లేదు, పోపు వేగింది చాలు నాకు. పోసేస్తున్నా. చిక్కటి ఉలవచారు మనం బయట కొనుక్కొచ్చుకుంటాం. ఇది 70-80 రూపీస్ పెట్టి ఇంట్లో చేసుకుంటే 10 రూపాయలు కూడా అవ్వదు. ముందు అసలు ఆ టేస్ట్ సాటిస్ఫాక్షన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎంత ఖర్చు పెడితే వస్తుంది. కొంచెం ఎక్కువ చేస్తున్నాను కదా, కానీ తప్పదు. నేను ఇంట్లో ఎలా అయితే చేస్తానో మీరు తిట్టినా సరే ఇలాగే చేస్తాను. నాకు 1 స్పూను ఉలవచారు ఈజీక్వల్ టు 1 గంట ఉలవచారు. ఇక్కడ నాకు వేస్ట్ కాకూడదు. ఒక్కసారి కన్సిస్టెన్సీ చూడండి, హైలో పెట్టేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ చాలు నాకు. లిటరల్గా అది 2-3 పీపుల్ హ్యాపీగా తినొచ్చు. ఈ టైంలో ఉప్పు అది చూడండి, ఇందులో అన్నీ వేసాను. ఉప్పు, పులుపు, ధనియాల పొడి అవన్నీ మనం ఉలవచారు కాసేటప్పుడు వేసేవే, సరిపోయింది. కొంచెం వేసుకున్న పులుపు ఏం లేదు. చింతపండు పొడి లైట్గా వేసాను, ఆల్రెడీ నేను అందులో పులుపు వేసే ఉంచాను, తగ్గినట్టు అనిపించి కొంచెం లైట్గా కలిపా అంతే. ఇది ఫుల్ రెసిపీ నేను పెడతాను ఒకసారి. నాకు ఇప్పుడు చేసుకుంది సంవత్సరం వస్తుంది, ఇప్పుడు చేసి నేను ఎవరికి ఇవ్వాలి మళ్ళీ? మీకు ఎవరికన్నా పంపించనా? అంత ఓపిక ఉందా? ఎవరి మీదన్నా ఎవరైనా పంపిస్తారని, ఎవరైనా ఏదైనా చేస్తారని ఎదురు చూసే బదులు మంది మనం చేసుకోవటంలో గర్వం ఉంటుంది. ఆ ఉల్లిపాయ ఉడకటానికి వెయిట్ చేస్తున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఒక 2 to 3 మినిట్స్ మసిలితే చాలు. మనకి అందులో ఆ ఉలవలు పేస్ట్లో ఉన్నదంతా ఈ వాటర్లోకి రావటానికి, ఆ పోపు సింక్ అవ్వటానికి అన్నిటికీ 2 to 3 మినిట్స్. ఈ 2 to 3 మినిట్స్లో అది మంచిగా అయిపోతుంది. సిమ్ చేసేసి మూత పెట్టానండి, దానిలో నీళ్ళతో అదే ఉడుకుతుంది. అయిపోయిందండి, తీసేస్తున్నా. ఉలవచారు 2-2.5 మినిట్స్ మగ్గింది. ఉల్లిపాయ మరీ మెత్తగా కాకూడదు, కసకస అనేటట్టు మెత్త ఉండాలి అంతే. ఇక్కడ కట్టేస్తున్నా. ఇంకా దీనికి కూడా సమయం ఆసన్నమైంది. ఇందాక ఉలవచారుగా నేను చన్నీళ్ళు పోసాను కదా అని చెప్పి ఇక్కడ నీళ్ళు అవసరమైతే చన్నీళ్ళు పోయకండి దయచేసి. వేడి నీళ్ళు కెటిల్లో పెట్టుకోండి. జస్ట్ 1 కప్పు వేడి నీళ్ళు పెట్టాను కెటిల్లో. ఆయిల్ బయటకు వచ్చింది చూసారా? ఇలాగే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి దించేస్తే అది ఫ్రై అయిపోతుంది. మనకి కావాల్సింది ఇగురు. సో ఇగురులోకి మసాలా చూడండి ఒక్కసారి. ఇదిగోండి 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క, 1 యాలక్కాయ, 4-5 మిరియాలు, ఒక చిన్న చెక్క జాపత్రి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ కూడా వద్దు, ఒక చిన్న కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి ముక్క. ఇదిగోండి 1/8 టీ స్పూన్ గసగసాలు, కొద్దిగా జీలకర్ర, 1/8 టీ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకొస్తే ఇది. ఇప్పుడు నేను ఇది వేసేస్తున్నా. అంతా కలిపితే ఇంతే అవుతుంది. నాకు కావాల్సింది ఇదే. ఆయిల్లోనే వేయండి మసాలా, ఎందుకంటే పచ్చి కొబ్బరి అవన్నీ ఉన్నాయి కదా, ధనియాలు, పచ్చి కొబ్బరి కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే మనకి ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. ధనియాల స్మెల్, కొబ్బరి స్మెల్ రాకుండా ఉంటుంది. ఒక 1/8 టీ స్పూన్ పసుపు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 1.5 టీ స్పూన్ కారం, 300 గ్రాముల లివర్కి. మీరు ఒకవేళ కారం తక్కువ తినేటట్టయితే మీరు తక్కువ వేసుకోండి, నన్ను ఏమనకండి. చక్కగా అన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళు వేయండి కొంచెం, అది కూడా హాట్ వాటరు. ఒక 1/2 కప్పు
నేను గ్రేవీ అనలేదు, ఇగురు అన్నాను. ఇగురు అంటే నీళ్లు కనిపించకుండా దగ్గరకు ఉంటుంది, పులుసు కాదు. కొన్ని గట్టిగా చెప్తుంటే నాకు మా పిల్లలే గుర్తొస్తారు, అలాగే చెప్పాలనిపిస్తుంది. ఏంటి ఇంత గట్టిగా చెప్తుంది ఏమే అని అనుకోకండి ప్లీజ్, నేను మీ ఇంట్లో ఒకదాన్ని కదా. ఇప్పటికి దాదాపు 7-8 మినిట్స్ నుంచి ఉడుకుతుంది కర్రీ. ఇంకొక 2-3 మినిట్స్ ఉంటే లివర్ అయిపోతుంది, ఉడికిపోతుంది. మూత పెడుతున్నా, కంప్లీట్ సిమ్ చేసేసాను. నాకు మళ్ళీ ఆయిల్ బయటికి రావాలి, ఇప్పుడే వస్తుంది. అంటే ఆ నీళ్ళు వేసినట్టు తెలియద్దు. వాటర్ వేయటం వల్ల ఏంటంటేనండి, ఇట్స్ అ టిప్ యాక్చువల్లీ. ఎండింగ్లో ఉంటుంది చూడండి. వావ్, ఆయిల్ మొత్తం బయటకు వచ్చింది. కట్టేస్తున్నాను నేను స్టవ్. ఇది ఇగురు దగ్గరికి. కొంచెం మంది ఎక్కువ ఉండి గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుండు. ఇది మనం ఉప్పు కారం తక్కువ వేసి లూజ్గా చేసుకున్న దానికన్నా ఉప్పు కారం కొంచెం దట్టించి దగ్గరగా చేసుకున్న అంతే అన్నం కలుస్తుంది. మీరు ఎంతమంది ఉన్నా కానీ లూజ్గా 2 గంటలు వేసే బదులు దగ్గరగా 1 గంట వేయండి, సరిపోతుంది. చాలు, నాకు ఇది అద్భుతంగా కుదిరింది. ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకోండి, ఏది చేసినా చేయకపోయినా ఉప్పు ఉండాలి. నిండుగా హాయిగా ఉంది. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నా, చాలా బాగుంది. ఇంకా నాకు ఈ మాట్లాడబుద్ది అట్లా మీతో తినాలనిపిస్తుంది. కట్టేశాను చక్కగా. ఒక క్యూట్ గిన్నెలో ఎప్పుడు కూడా మనం వేసే కర్రీ దాని నిండాగా అనిపించాలండి. సింపుల్ ఫండా. మన దగ్గర తక్కువ కూర ఉంటే చిన్న గిన్నె తీసుకోండి, పెద్ద గిన్నెలో కూర్చోకండి. అప్పుడు మనకి అమ్మాయి అంతా ఉంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది, చాలా ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు కూడా ఉన్న దాంట్లోనే నిండుగా కనిపించాలి. 100 రూపాయలు కాటన్ చీర కట్టినా కానీ చిరునవ్వుతో ఉంటే చాలు అన్నట్టు. ఇట్లాంటి గంటలకి రావు, అందుకే సిలికాన్ స్పాచులాస్ వాడతాను నేను. ఇప్పుడు చూడండి, మనం చేత్తో కూడా ఊర్చలేము, ఇంత వేడివేడిది. ఇది ప్లాస్టిక్ కాదు, సిలికాన్, ఏం కాదు దీనికి. మీరు నన్ను మళ్ళా తిట్టకండి. బస్ మన ఉలవచారు కూడా. లెట్స్ మేక్ ద లైఫ్ బ్యూటిఫుల్ విత్ అవర్ ఓన్ కర్రీస్. తిందాం. సో నేను వచ్చేసా. కొంచెం రైస్ చాలండి, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మార్నింగ్ 10-10:30కి అన్నం తింటాం మా ఇంట్లో. ఇది బీఫాక్ రైస్, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే రైస్. కొంచెమే, అది కూడా ఇదిగోండి. కొంచెం కర్రీ ఉన్నప్పుడు గరిటెలు కూడా చిన్నవి పెట్టండి, ఎంత వడ్డిచ్చినా అంతే పడుతుంది. 300 గ్రాములు తక్కువ మీకు అంటున్నారేమో, ఉన్నది ఇద్దరమే నిజానికి వాళ్ళ ఇంట్లో. కొంచెం కర్రీ. ఉలవచారు తర్వాత చూద్దాం. కొద్దిగా ఆనియన్స్ పక్కన పెట్టుకోండి, బాగుంటుంది. తినేది ఏదో సాటిస్ఫైడ్గా తింటాం, అదొక లెక్క అండ్. ఇది కలిపితే నేను చెప్పాను కదా, ఈ కొంచెం కర్రీ ఈ అన్నం కంటే ఎక్కువ అన్నంలో కలుస్తుంది. పైగా మా ఇంట్లో నాకు మా వారు పొడి పొడిగా తింటారు, నేను ఒత్తుగా తింటా. కూర ఎక్కువ కలుపుతాను నేను. మీరు నాకు అసలు వంక పెట్టలేని ఒక కర్రీ చూపించానండి. గొప్పతోనూ గర్వంతో చెప్పట్లేను నేను, ఇది మీరు చేసి తీరాలి అనే ఒక లక్ష్యంతోనే చెప్తున్నా. అంత టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. ఈసారి మటన్ షాప్కి వెళ్ళినప్పుడు ఈ సండే తీసుకురండి, ఒక 250 గ్రామ్స్. నా మీద నమ్మకం ఉంచి ఒక్క పావు కిలో తెచ్చి వండి తిని సేమ్ యాజ్ టేస్ట్ చేయండి ప్లీజ్. అప్పుడు ఎనీ సెంటర్, ఎనీ టైం, ఎనీ ప్లేస్ చూసుకుందాం, మాట్లాడుకుందాం రండి. తిన్నాక అంత సాటిస్ఫాక్షన్ ఉంటే ఈ రెసిపీ మీద, ఈ రెసిపీకి ఉన్న దమ్ము మీద నాకు ఎంత నమ్మకం ఉంటే ఆ మాట చెప్తాను నేను మీకు. సో చేయండి. నాకు మధ్యలో ఆపేసాను. 8 o'clockకి ఫ్రూట్స్ తినేసా, పుచ్చకాయ, దానిమ్మ. మనకి తిందామనే ఎక్కువ పట్టదు. సో టేస్ట్ని వదిలిపెట్టుకోవద్దు, హెల్త్ని వదిలిపెట్టుకోవద్దు. ఏదైనా సంపాదించుకోవచ్చు, ఇట్లాంటి కర్రీస్ దునియా తినచ్చు హెల్త్ కాపాడుకుంటే. హెల్త్ కాపాడుకోవాల్సినవి చేయాల్సింది చేసి అప్పుడు ఇక్కడికి రండి. హెల్త్ బాగాలేకపోతే కట్టేయండి సైలాస్ కిచెన్. వద్దు, మీ హెల్త్ని పాడు చేసే ఏ రెసిపీ నాకు వద్దు. ఉల్లిపాయ, నిమ్మకాయ. నాకు మా ఇంట్లో ఒకరిద్దరికి ఇష్టము. నా చిన్న కూతురు, మా ఆయన కర్రీ చేయగానే నిమ్మకాయ పిండుతారు. నేను నా పెద్ద కూతురు మాకు రియల్ టేస్ట్ తెలవాలి, ఆ తర్వాత నిమ్మకాయ కొంచెం, అది కూడా ఒక 2 చుక్కలు పిండిన అంతే. అరే ఇంకా ఉలవచారు ఉంది కదా. నిమ్మకాయ కూడా మంచి టేస్ట్ ఉంది.
కానీ నాకు ఒరిజినల్ టేస్ట్ నచ్చింది యాజ్ యూజువల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లివర్ ముక్క ఎంత సాఫ్ట్గా ఉందంటే ఇట్లా అంటే ఇట్లా విడిపోతుంది. లోపల మంచిగా ఉడికిపోయింది. 10 నుంచి 12 నిమిషాలు అంతే. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంది. ఆఖరి ముద్ద అపురూపమైనది. ఇంకొంచెం అన్నం ఉలవచారు ప్లీజ్. మీకు ఏ ఫంక్షన్స్లో దొరకదు ఈ ఉలవచారు, అంత టేస్టీగా ఉంది. లివర్ ఇంకో ముక్క వేసుకోకుండా ఉండలేకపోతున్నానుగా, నంచుకోవాలి కదా. ఒక ముద్దకి ఒక ముక్క హాంపట్. ఈ కర్రీలో చెప్పిన ముచ్చట్లు ఇంకా చాలా వెనక ఉన్నాయి. ముచ్చట కావాలనే వాళ్ళు కంటిన్యూ చేయండి. వద్దు రెసిపీ చాలా అనుకునే వాళ్ళు స్టవ్ కట్టగానే వెళ్ళిపోండి. మీరు ఎంతవరకు చూసినా నాకు ఓకేనండి, కానీ చూసింది మీకు ఉపయోగపడాలి అంతే నేను కోరుకునేది. అన్ని విధాల మాట ముచ్చట కూడా ఉపయోగపడాలి, రుచి పచ్చి కూడా యూస్ఫుల్ ఉండాలి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో. ఇలా ఖాళీ పళ్ళంతా మేము ముందుంటే నాకు ఇష్టం లేదు, నింపుకొని మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఈ మటన్ లివర్ అండి కర్రీలో వస్తే ఏం చేస్తామంటే అందులో కలిపేస్తాం. కానీ ఒక టిప్ చెప్తున్నా నేను, మీకు మటన్ పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే 2 లేదా 4 ముక్కల వరకు మాత్రమే మటన్ కర్రీలో మటన్ లివర్ ఉండాలి. లేకపోతే మటన్ కర్రీ మొత్తం పాడైపోతుంది. ఆ కలరు పోతుంది, ఆ టేస్ట్ పోతుంది. లివర్కి సపరేట్ టేస్ట్ ఉంటుంది, మటన్కి సపరేట్ టేస్ట్ ఉంటుంది. ఆ రెండింటిని మిక్స్ చేయాలనుకోని ఎప్పుడు అనుకోవద్దు. జస్ట్ 2 పీసెస్ లేదా 4 పీసెస్ వరకు ఓకే అండి. అంతకు మించి వస్తే మాత్రం నేను 4 పీసెస్ వచ్చినా కానీ పక్కకు పెట్టి దాన్ని మంచిగా ఫ్రై చేసి ఉప్పు కారం మసాలా చల్లుకొని ఉత్తగానే 4 వేసుకొని తింటాం. లేదా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇస్తే అది ఎంత స్పెషల్ అంటే నిజంగా వాళ్ళకి అటెన్షను, మమ్మీ మటన్ లివర్ నాకు ఉంచావా నేనంటే ఎంత ప్రేమ నీకు. నిజంగానేనండి, ఎంతో ప్రేమ ఉంటే తప్పితే ఆ 4 ముక్కలు త్యాగం చేయలేము. సో అదొకటే కాదు, ఇంకొకటి ఏంటంటే మటన్ తెచ్చుకునేటప్పుడు ఒక 100 గ్రాముల లివర్ సైడ్కి తెచ్చుకున్నా కానీ ఇలా కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. క్యాస్ట్ ఐరన్లో వంట చేస్తానండి. మన ఒంటికి ఆ రోజుకి కావాల్సిన ఐరన్ వచ్చేస్తుంది, ఐరన్ అందుద్ది. నిజంగా చాలామంది ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళకి రక్తహీనత కూడా ఉంటుంది. సో అట్లాంటివి అవాయిడ్ చేయాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఇవి కాస్ట్లీ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను. 1500, 1800, 2000 ఎక్సెట్రా ఉన్నాయి. కానీ మెల్లగానే ఒక్కొక్కటి కొనుక్కొని అన్ని వంటలు వీలైనంత వరకు అందరూ చేయడానికి ట్రై చేయండి, చాలా చాలా మంచిది. అండ్ ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు ఒక చీర 10,000 పెట్టి ఒక చీర కొనే బదులు 10,000 పెట్టి ఒక 4-5 కాస్ట్ ఐరన్ సామాన్లు కొనుక్కొని వంటగదిలో ఉపయోగించండి. మీ హెల్త్కి, మీ ఫ్యామిలీ హెల్త్కి దోహదపడండి. శైలక్క చెప్పే చిన్న ముచ్చట. ఈసారి మా ఫ్రెండ్ డాక్టర్ అనిత మా నలుగురికి మేము డ్రెస్ కోడ్స్ చాలా కొనుక్కుంటాం. నేను, పద్దు, అమ్ము, అమరావతి అండ్ ఆని. ఒక ఆమెమో డాక్టరు, ఒక ఆమెమో అడ్వకేట్, ఒక ఆమెమో హోమ్ మేకర్ కమ్ యోగా ట్రైనర్ కూడా. తను యోగా కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట తను. అండ్ నేను జర్నలిస్ట్ అండ్ షెఫ్. నలుగురం గుడ్ కాంబినేషను. దాదాపు చాలా నల్గొండలోనే మా జీవితం మొదలైంది, సాగుతుంది అంతా. మేము ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. చాలా వాటికి డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాం, సేమ్ డ్రెస్సెస్ అప్పుడప్పుడు వేసుకుంటాం. సరదా ఏమంటే రొటీన్ లైఫ్లో ఒక భిన్నత్వం ఏంటంటే మా కెరియర్ నుంచి, మా లైఫ్ నుంచి ఏదో చిన్న చిన్న సరదాలు షేర్ చేసుకోవటం. ఈవినింగ్ కూర్చొని బయట మా గార్డెన్లోనో వాళ్ళ క్లినిక్లోనో ఒక ఉప్మా తినటం, ఇట్లాంటి చిన్న చిన్నవి బాగా షేర్ చేస్తాం. షాపింగ్కి అయితే వెళ్ళాలంటే కలిసి వెళ్తాం టెంపుల్కి, అట్లాగా వీలైనంత వరకు. నా వన్ ఆఫ్ ది క్లోజ్ సర్కిల్లో ఈ సర్కిల్ ఒకటి. నాకు అట్లాంటి సర్కిల్స్ ఒక 5-6 ఉంటాయి. ఇష్టం నాకు ఫ్రెండ్స్ అంటే చాలా. సో ఇది నాకు క్లోజెస్ట్ సర్కిల్. అందరూ కూడా మళ్ళీ ఫ్యామిలీస్తో కలుస్తాం. నలుగురు హస్బెండ్స్తోని మంచిగా ఎటన్నా టూర్ వెళ్తాం. ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళినాం ఒకసారి, ఇక్కడ ఏదో వాటర్ ఫాల్స్కి అక్కడికి వెళ్తాము. అమరావతి వాళ్ళకి పెద్ద చెరువు ఉంది కనగల్లో, ఆ చెరువు మీద షేర్కి వెళ్తాము. ఇదంతా నేను గొప్ప కోసమో ఇంకోటి చెప్పట్లేదండి. ఈ లైఫ్ చాలా రొటీన్గా నడుస్తుంది అది ఇది అనుకునే వాళ్ళు దాన్ని మనం రొటీన్గా నడవకుండా ఏం చేయొచ్చు అనేది కొంచెం ఆలోచించి ఓపెన్ మైండ్తోనే, ఎప్పుడు స్మైల్స్తోని, కంప్లైనింగ్ నేచర్ లేకుండా, ఎదుటి వాళ్ళని ఎప్పుడు జడ్జ్ చేయకుండా ఉంటే అందరితో కలిసిపోయి ప్రశాంతంగా హాయిగా అన్ని పనులు చేసుకోవచ్చు.
లైఫ్ని కొంచెం నేను ఒకరోజు మొన్న ఊరికి వెళ్ళిపోతున్నా 15 days ఉండట్లేదని చెప్పి ఒకటే రోజు 8 రెసిపీస్ చేశాను. ఒకటే రోజు, ఎందుకంటే నెక్స్ట్ నాకు రెసిపీస్ లేవు. 8 రెసిపీస్ చేశాను. ఇంకో ఆంటీ సీతమ్మ ఆంటీకి, పూజిత వాళ్ళకి, సూర్యకళకి, మా జయలక్ష్మికి, ఇట్లా అందరికీ అవన్నీ పనిచేశాను. నేను ఊరు వెళ్ళిపోయాను. 15 రోజులు మాకు ఎడిటింగ్లో మీకు రెసిపీస్ వచ్చినాయి. అండ్ నాకు ఆ డే అంతా నేను పడిన కష్టానికి నేను ఎట్లా తీర్చుకున్నాను తెలుసా? నైట్ ఈవినింగ్ 7 తర్వాత నా ఫ్రెండ్ మధు యూకే నుంచి వచ్చింది. షాపింగ్కి వెళ్ళాలి శైలు అంటే తనతో మాట ముచ్చట షేర్ చేసుకుంటూ షాపింగ్కి వెళ్ళిపోయాను. ఆ 2 hours తనతో స్పెండ్ చేసి తన్ని మళ్ళీ పానిగల్లో దింపేసి ఇంటికి వచ్చేసిన. అంటే ఏంటంటే మనం ఎలా చూస్తే అలా కనపడుతుంది లైఫ్ అంటాను నేను. దాన్ని కష్టంగా చూస్తే కష్టంగానే కనిపిస్తుంది. నా ముందు ఇదెంత అనుకుంటే చల్తకే నా గాడి కాకుండా చల్నా హై ఏ గాడి అనిపిస్తుంది. అంటే జీవించాలి ఈ లైఫ్ని అని, అంతే. మీకేం కష్టాలు లేవు అందుకే మీరు ఇలా మాట్లాడతారేమో అలా అంటే ఎవరు చెప్పారండి? అప్పుడెప్పుడో వాళ్ళది ఉంది కదా, చావులేని ఇంటికి వెళ్ళి నువ్వులు తీసుకురా అంటే ఒక్క చోట కూడా నువ్వులు దొరకవు. అట్లాగా కష్టం లేని లైఫే లేదు. నా లైఫ్లో కూడా 1,00,000 ఉంటాయి. కానీ నేను బాధపడతా కూర్చున్నంత మాత్రం అవన్నీ తీరవు కదా, పోతూనే ఉంటాయి. వాటర్ వేయటం వల్ల ఏంటంటేనండి, ముక్క లివర్ ఎప్పుడు కూడా ఫ్రై చేసాం స్టార్టింగ్లో, అది కూడా డీప్ ఫ్రై చేయలేదు, గుర్తించారా మీరు? జస్ట్ ఆ వాటర్ ఆ స్మెల్ కోసం ఇట్లా అనేసి తీసేసిన, అప్పుడు కొంచెం స్మెల్ పోతుంది. అండ్ ఫ్రై అయింది అనుకోండి, మీకు ఆ స్మెల్ పూర్తిగా పోయి ముక్క మనం లివర్ తింటున్నామా ఏం తింటున్నామా అని అర్థం కానంత గట్టి పడుతుంది. అది కరెక్ట్ పద్ధతి కాదు. స్మెల్ పోవాలంటే చాలామంది చేసే పని డీప్ ఫ్రై చేసేస్తారు. నో, స్మెల్ పోవాలంటే కొంచెం ఫ్రై చేసి పక్కకు పెట్టి ఆ తర్వాత ఉడకటానికి దానికి బయట నుంచి వాటర్ని ఇవ్వాలి. అప్పుడు దాంట్లోని తేమని పూర్తిగా కోల్పోకుండా ఆ వాటర్ని తీసుకొని అది అలాగే తేమని ముంచుకుంటుంది. అప్పుడు మనకి ముక్క సప్పులు అనిపిస్తుంది. ఆ సప్పులనెస్తో తినటం చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత స్టోరీ ఉందండి, ఇంత సైన్స్ ఉంటుందండి. రాకెట్ సైన్స్ లేకపోవచ్చు కానీ సింపుల్ సైన్స్. అమ్మమ్మ నేర్పించిన సైన్స్ ఇది.